టు పీపుల్ మీడియా పాయింట్. తెలంగాణ కాంగ్రెస్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ కోటాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కేబినెట్ లో తీర్మానం చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజారుద్దీన్ కి ఎందుకు అవకాశం ఇచ్చారు? అజారుద్దీన్ కి నెక్స్ట్ కేబినెట్ లో ఛాన్స్ దక్కనుందా? ఇంతకీ కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా జరుగుతున్న ప్రచారం ఏంటి? కాంగ్రెస్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్రికెటర్ అజారుద్దీన్ లను నామినేట్ చేయాలని నిర్ణయించారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం తో పాటు సియాసత్ ఉర్దూ పేపర్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ను ఎంపిక చేశారు. సుప్రీంకోర్టులో తీర్పు కారణంగా ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దయింది. తాజాగా నోటిఫికేషన్ వేసి కొత్తగా ఎంపిక ప్రక్రియ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కొత్తగా ఎంపిక చేసే ప్రక్రియలో ఆ ఇద్దరిలో ఒకరు కోదండరాం పేరు యథావిధిగా ఉన్నప్పటికీ అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజారుద్దీన్ ని సెలెక్ట్ చేశారు. ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా అజారుద్దీన్ పేరు తెరమీదికి రావడంతో ఇంతకీ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న క్రికెటర్ అజారుద్దీన్ ని ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం వెనుక అనేక కారణాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతుంది. ఈ స్థానానికి గతంలో జనరల్ ఎలక్షన్స్ అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తుండటంతో సహజంగా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చేది ఉప ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఫుల్ ఫోకస్ అక్కడే పెడతాయి. అధికార పార్టీగా కాంగ్రెస్ ఈ సీటు గెలుచుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 3 మంత్రులతో పాటు 12 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ స్థానికంగా ఉన్న సమీకరణాల నేపథ్యంలో ముస్లిం అభ్యర్థిని బరిలో దించితే ఫలితం డిఫరెంట్ గా వచ్చే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయట. అంతేకాదు అజారుద్దీన్ ని కాంగ్రెస్ బరిలో దించితే మిత్రపక్షం ఎంఐఎం మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ని ఎలాగైనా అకామిడేట్ చేయాలని రాష్ట్ర ముఖ్య నేతలు భావించారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి వివరించి అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా పంపించాలని నిర్ణయించారు. అజారుద్దీన్ కి పార్టీ అధిష్టానంతో ఉన్న సంబంధాలతో జూబ్లీహిల్స్ బరిలో నుంచి తప్పించడానికి గవర్నర్ కోటాలో క్రికెటర్ గా అజారుద్దీన్ ని ఎంపికకు లైన్ క్లియర్ అయింది. ఇక నెక్స్ట్ మంత్రివర్గంలో చేరడానికి కూడా అజారుద్దీన్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా మైనారిటీ కోటాలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి మైనారిటీ కోటా కింద అజారుద్దీన్ కి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎంపిక అయిన తర్వాత త్వరలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. నెక్స్ట్ జరిగే కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్ కి బెర్త్ పక్కా అని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సో మొత్తం మీద త్వరలో అజారుద్దీన్ కి జాక్పాట్ తగలనుందట. ఒకేసారి ఎమ్మెల్సీ కావడం, ఆ తర్వాత అమాత్య పదవి దక్కడం చకచకా జరిగిపోనున్నాయట. ఇక చూడాలి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.